ఎస్. గూగుల్ ట్యాగ్ మేనేజర్. క్లిక్ చేయండి ఫస్ట్ వన్. అందరూ అబ్జర్వ్ చేయండి, సేమ్ థింగ్ మీరు కూడా చేస్తారు. ఓపెన్ చేయండి. ఓకే. సి ఫస్ట్ మనము అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం ఫస్ట్ లాగిన్ అయినప్పుడు. సో క్రియేట్ అకౌంట్ అని కొట్టండి. కంపెనీ నేమ్ ఓడిఎం 10 పెట్టండి, ఏం కాదు. కంట్రీ సెలెక్ట్ చేయండి. అని కొట్టండి. వచ్చింది. ఓకే, రైట్. అక్కడ మీ యూఆర్ఎల్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా, కాపీ పేస్ట్ చేయండి. .com వరకు చేసాను సార్. వన్ సెకండ్. క్లిక్ అవుట్ సైడ్, వేరే సైడ్ క్లిక్ చేయండి, అయిపోతుంది. కెనాట్ స్టార్ట్ విత్ అన్, అది హెచ్టిటిపిఎస్ కట్టే ముందు బ్యాక్ స్పేస్ కొట్టండి, స్పేస్ వచ్చినట్టుంది. బ్యాక్ కొట్టండి. లేదు సార్, స్పేస్ లేదు. దెన్ మళ్ళీ అవుట్ సైడ్ క్లిక్ చేయండి. ఏం తప్పలేదు కదా. సరే, వెబ్సైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ వెబ్ నో, ఇక్కడ వెబ్ అని ఉంది కదా, సెలెక్ట్ చేయండి. స్క్రోల్ డౌన్. ఓకే, ఏం ప్రాబ్లం ఉంది? అది కంటైనర్ నేమ్ అంటుంది కదా. ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ పేస్ట్ చేయమని. రిమూవ్ చేయండి, మొత్తం రిమూవ్ చేయండి. ఓకే, పేస్ట్ చేయండి, మళ్ళీ చెప్తాం. పేస్ట్ చేయండి. ఆ హెచ్టిటిపిఎస్ తీసేయండి, ఆ స్లాష్ నుంచి హెచ్టిటిపిఎస్ మొత్తం తీసేయండి. www. ఏదో అవసరం లేదు, అయిపోయింది. కిందికి రండి, స్క్రోల్ డౌన్, క్రియేట్. సో ఒక నిమిషం, మీరు వెబ్సైట్ని చేస్తున్నాం కాబట్టి వెబ్, మీరు ఐఓఎస్ ఆండ్రాయిడ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, బట్ విల్ డూ ఓన్లీ వెబ్సైట్. యా, గో అహెడ్. యాక్సెప్ట్ చేయండి. కిందికి వచ్చి కిందికి వచ్చాను, ఇక్కడ యాక్సెప్ట్ చేయను సార్. స్క్రోల్ డౌన్ కంప్లీట్గా. ఎస్ అని కొట్టండి, పైన ఎస్ అని వచ్చింది. ఓకే, 1 సెకండ్. ఇక్కడ చూడండి, అందరూ 2 కోడ్స్ వచ్చినాయి. అక్కడ క్లియర్గా చెప్తుంది, ఫస్ట్ కోడ్ హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయాలి, సెకండ్ కోడ్ బాడీ సెక్షన్లో పేస్ట్ చేయాలి. దీనికోసం మీరు ఏం చేస్తారండి? ఎక్కడ పేస్ట్ చేస్తారు? డాష్బోర్డ్కి వెళ్ళండి, చూద్దాం ఎట్లా పేస్ట్ చేస్తారో. ఫస్ట్ హెడ్ కాపీ చేసుకోండి, రైట్ సైడ్ కాపీ అని ఆప్షన్ చూడండి. వెబ్సైట్కి వెళ్ళండి, ఎట్లా కాపీ చేస్తారు? డాష్బోర్డ్లో ఆల్రెడీ ఒక ప్లగిన్ చేశారా ప్లగిన్? ఫూటర్ ప్లగిన్ ఉంటుంది షార్ట్ కోడ్ లేదనుకుంటాను. సెట్టింగ్ మీద ఆప్షన్ పెట్టండి, సెట్టింగ్. లేదు, అయితే ప్లగిన్ యాడ్ చేయండి. గో టు ప్లగిన్ అండ్ యాడ్ హెడర్ అండ్ ఫూటర్. గూగుల్ అనలిటిక్స్ యాడ్ చేసేటప్పుడు ఒక ప్లగిన్తో యూజ్ చేసి చేసాం సార్. హెడర్ అండ్ ఫూటర్ అన్న ప్లగిన్ ఉంటుంది. ప్లగిన్స్ లేకుండా కూడా మనం చేయొచ్చు, బట్ ఈజీ, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా, కోడ్లో తప్పు చేయొద్దు కాబట్టి. హెడర్ అండ్ ఫూటర్. యాడ్ ప్లగిన్స్ లో చెక్ చేయండి, స్క్రోల్ డౌన్. దీన్ని కాపీ చేసి వచ్చేస్తుంది. సెకండ్ చేయండి. కింద థర్డ్ వన్ ఉంది, ఆల్రెడీ యాక్టివేట్ చేయాలి కింద, హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్. ఇట్స్ ఓకే, ఇది అయింది కదా. ఓకే, యాక్టివేట్. ఇప్పుడు సెట్టింగ్స్కి రండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. వచ్చింది కదా సెట్టింగ్స్.
కింద ఉంది చూడండి, డబ్ల్యూపీ హెడర్ అండ్ సెట్టింగ్ కింద ఉంది చూడండి, డౌన్. ఉంది సార్. స్క్రోల్ డౌన్. ఒక నిమిషం, ఇఫ్ యూ స్కిప్ దిస్ స్టెప్ అని కొట్టండి. స్క్రోల్ డౌన్. చూడండి హెడర్ బాడీ ఉంది, హెడర్లో పేస్ట్ చేయండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి, ట్యాగ్ మేనేజర్కి స్క్రోల్ డౌన్, అది కూడా పేస్ట్ చేయండి, కాపీది బాడీ. దెన్ పేస్ట్ అవ్ హియర్. ఓకే, స్క్రోల్ డౌన్, సేవ్ చేంజెస్. రైట్, ఓపెన్ ట్యాగ్ మేనేజర్. స్క్రోల్ డౌన్. ఇక్కడ మీ యూఆర్ఎల్ని మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ టెస్ట్ యువర్ వెబ్సైట్ అని ఉంది కదా, కనబడట్లే, ఒక్క నిమిషం. థర్డ్ స్టెప్లో మీ వెబ్సైట్కి వెళ్ళి మీరు కాపీ పేస్ట్ చేయండి మళ్ళీ. ఈ మధ్యలో వస్తున్నాయి. ఓన్లీ ఇక్కడ HTTPS అక్కర్లేదా సార్? అంతే కదా? మొత్తం చేసినా ఏం కాదు, మొత్తం చేయాలి. అక్కడ మెన్షన్ చేశాడు HTTPS కూడా కావాలి. అంతేనా? అందుకే కోలన్ మిస్ అయింది. కాబట్టి HTTPS పేస్ట్ చేయాలి. కోలన్. మీరు మిస్టేక్ చేస్తే అంత ప్రాబ్లం అవుతుంది. ఓకే, కోలన్ మిస్ అయింది. రైట్, స్క్రోల్ డౌన్. ఇప్పుడు టెస్ట్ చేయండి. రైట్, బ్లూ టిక్ వచ్చింది కదా, అంటే ఇట్స్ వర్కింగ్, కోడ్ పేస్ట్ అయినట్టు. క్లోజ్ చేయండి ఇక. ఈ క్లోజ్ చేయనా సార్? క్లోజ్ చేసింది కదా, రైట్. అక్కడ మీకు ఒకసారి ప్రివ్యూ అని ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఒక్క నిమిషంకి. క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి వెబ్సైట్ వరకు. ఇది చెకింగ్ అనమాట, ఇంతలో కోడింగ్ అయిపోయింది. 1 సెకండ్. చూశారు కదా గాయస్, ట్యాగ్ మేనేజర్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేస్తే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని హెడర్ బాడీలో పేస్ట్ చేయాలి. ఇది ఒక్కటే కోడ్, ఇంకా మన వెబ్సైట్లో ఇంకా వేరే కోడ్లు ఉండవు. అన్ని ట్యాగ్ మేనేజర్ నుంచి ట్యాగ్ చేయడమే. కనెక్ట్ అని కొట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది నీ విండోలో. ఓకేనా, స్క్రోల్ డౌన్ చేయండి. డీబగ్ మోడ్ అనమాట. ఆ పైన పైకి వెళ్ళేస్తే కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. ఎస్, ఫామ్ ఫిల్అప్ చేయండి. డమ్మీ నెంబర్, ఓకే, ఇట్స్ ఓకే. సర్వీస్ సెలెక్ట్ చేయండి, సబ్మిట్. కొట్టండి. ఓకే, ఇది మినిమైజ్ చేయండి. ఏ సార్? ఈ విండోని, పైన ఉన్న విండోని మీరు అయితే ఓపెన్ చేశారు, ఇదే విండోని మినిమైజ్ చేయండి. ట్యాగ్ అసిస్టెంట్ ఉంది కదా అది. ఓకే, ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు తను ఏం చేసిందో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అవునా? ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసిన విండోని మళ్ళీ క్లోజ్ చేయండి. ఒక విండో మనం మినిమైజ్ చేసాం కదా, కెన్ యూ ఓపెన్ ఇట్? ఏ సార్? లేదు, 1 సెకండ్. మీరు విండోస్ వాడుతున్నారా? ఆల్ట్ ట్యాబ్ అని కొట్టండి. ఇది క్లోజ్ చేయండి. పైన క్లోజ్ బటన్ ఉంది కదా, క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాను సార్. రైట్. సో దిస్ ఇస్ గైస్, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ Srinivas10.odmtnest.com లోడ్ అయ్యింది. తర్వాత ఇది
ఇంకొకటండి మీ ఎందుకు కాంటాక్ట్ ఫ్రమ్ థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళలేదు? అది రీడైరెక్ట్ అవ్వట్లేదు సార్, ఇక్కడే వచ్చేస్తుంది. ఏం బిజినెస్ మీద చేసింది? బ్యూటీ పార్లర్, బ్యూటీ ఎందుకు సెలూన్ చేయలేదు? థ్యాంక్ యూ పేజ్ ఎందుకు చేయలేదు? మీ టీం మెంబర్స్ అంతా ఏం పని చేస్తున్నారు మరి? చేశాం సార్, రీడైరెక్ట్ అవ్వలేదు అది. మరి నిర్మల మేడం ఎందుకు అడగలేదు? రీడైరెక్ట్ కాలేదంటే కాదు కదా, మనకు అన్ని పర్ఫెక్ట్ కావాలి కదా. నేను నేర్పించాను, మిగతా అందరు చేశారు కదా. ఇప్పుడు సార్ రీడైరెక్ట్ అయినంటే నాకు ఇక్కడ లోడ్ అవుతుండే. ఇక్కడ చూడండి, srinivas.odmtnest.com వచ్చింది, కాంటాక్ట్ ఫామ్ వచ్చింది, థ్యాంక్ యూ పేజ్ లోడ్ కాలేదు అంటే మీరు తప్పు చేశారు. సో అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు కన్వర్జన్స్ అక్కడ కావు ఇలా అయితే. సరేనా? ఓకే సార్. సో మీ టీమ్ మెంబర్స్ మేక్ షూర్ దట్ థ్యాంక్ యూ పేజ్ లోడ్ కావాలి. రైట్, అందరికి అర్థమైందా గైస్? Yes, Clear? sir. Yes, sir. Clear, sir. Yes, sir. ట్యాగ్ మేనేజర్ సెటప్ చేయగలుగుతారు కదా. Yes, sir. Yes, sir. Yes, ఇప్పుడు sir. మనం చేసింది ఏంటి అంటే ట్యాగ్ మేనేజర్ ఓపెన్ చేసి 2 కోడ్లు పే చేసి టెస్ట్ చేస్తున్నాం అంతే. ఎట్లా పేస్ట్ చేయడం తెలిస్తే చాలా. టెస్టింగ్ అనేది మీ ఆప్షన్, మీకు అర్థమవుతుందా ఎక్కడెక్కడ పోతుండే ఇంకా తర్వాత వెబ్సైట్ మీద మోర్ థింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే రైట్, ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లోజ్ బటన్ ఉంది, క్లోజ్ చేయండి. ఇక్కడ రైట్, ఈ odmtnest.com మీద క్లిక్ చేయండి. ఇది మీ అకౌంట్. సో ఈ విధంగా యూ కెన్ కీప్ ఆన్ టెస్టింగ్. ఓకే, క్లోజ్ చేయండి, అవసరం లేదు, క్లోజ్. ఓకే, కమ్ బ్యాక్ టు ట్యాగ్ మేనేజర్ ఆప్షన్. మీ నెక్స్ట్ ట్యాబ్లో ట్యాగ్ మేనేజర్ ఉంది, దాని లెఫ్ట్ ట్యాబ్లో ఎస్ సబ్మిట్ అని కొట్టండి. పైన సబ్మిట్ అని ఆప్షన్ ఉంది, సబ్మిట్ అని కొట్టండి. రైట్, వర్జన్ నేమ్ అని రాయండి, ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని రాయండి. ఓకే, పబ్లిష్ అని కొట్టండి. రైట్ గైస్, దీంతో మీకు కన్వర్జన్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది అయిపోయింది. ఇది క్లోజ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లోజ్ బటన్ ఉందండి, క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు గూగుల్ యాడ్స్లో కన్వర్జన్ ట్రాకింగ్ మనం చేయాలి. ఇంతవరకు అన్ని క్లియర్ అండి ఎవ్రీబడి? Yes, sir. Clear, sir. Yes, sir. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి, ట్యాగ్, ట్రిగ్గర్. ఓకే, అంటే ట్యాగ్ అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ నుంచి నేను ఏం చేస్తా, గూగుల్ యాడ్స్ని చేస్తా. అది ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి? రెండే అండి, ట్యాగ్, ట్రిగ్గర్. ఈ ట్యాగ్ అనేది ఎప్పుడు ట్రిగ్గర్ కావాలని మనం చెప్పాలి. ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ అనుకోండి, నేను గూగుల్ యాడ్స్ ట్యాగ్ మేనేజర్లో కన్వర్షన్, ఒక నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాండి సో దట్ ఐ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్. టాప్ చేయనా సార్? మీరే ఉండండి, మళ్ళీ కావాలి కదా, జస్ట్ బీ లైక్ దట్. Right. So, tag manager, tag, trigger. ట్యాగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక ట్యాగ్ సెట్ చేస్తున్నాను, గూగుల్ యాడ్స్ కన్వర్జన్ ట్రాకింగ్ అనే ఒక ట్యాగ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇది ఎప్పుడు ట్రిగ్గర్ కావాలండి? కస్టమర్ ఎక్కడికి పోయినప్పుడు ట్రిగ్గర్ కావాలి? థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళు. గుడ్, థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళినప్పుడు ట్రిగ్గర్ చేయాలి. వెరీ గుడ్. మళ్ళీ సేమ్ స్క్రీన్ ఎవరు కనిపిస్తుంది? శ్రీవాణి స్క్రీన్ కనిపిస్తుంది మాకు. అవును సార్. శివాని మీరు స్టాప్ లేదు చేయండి. సార్, మాకు మీ స్క్రీనే కనిపిస్తుంది నాకు. శివాని స్టాప్ చేయండి మీరు. ఓకే.
లేదు సార్, శ్రీవాణి స్క్రీన్ కనిపిస్తుంది. వెయిట్ ఓకే, ఇప్పుడు మీకు కనబడుతుంది. ఓకేనా? ఓకే సార్. Now, yeah, it's okay, sir. రైట్. సో బాగా అర్థం చేసుకోండి. మీకు ఇక్కడ ట్యాగ్ మేనేజర్కి నేను చూపిస్తాను. గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ అనే ట్యాగ్ ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఒక్క మాట చెప్పాలి, ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి, థ్యాంక్ యూ పేజ్ ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి, అంతే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ గూగుల్ అనలిటిక్స్ తీసుకుంటాం మనం. గూగుల్ అనలిటిక్స్ అంటే కస్టమర్ మన వెబ్సైట్కి వచ్చిందంటే మనకు తెలియాలి ఆయన ఏ పేజ్ చూస్తుండు ఇంకనంది. ఇది ఎప్పుడు ట్రిగ్గర్ కావాలండి? కస్టమర్ మన వెబ్సైట్కి వస్తుండగా తెలియాలి. మన వెబ్సైట్ వెబ్సైట్ విజిట్ వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు మన వెబ్సైట్ ఆల్ పేజెస్ కదా, ఆయన హోమ్ పేజ్కి వచ్చినా, అబౌటస్ పేజ్కి వచ్చినా, కాంటాక్టర్స్ పేజ్కి ఎప్పుడు వచ్చినా నాకు తెలియాలి, అంతే కదా. సో ఇది మనం ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తామంటే ఆల్ పేజెస్లో చేస్తాం. కన్వర్షన్ ట్రాకింగ్ మాత్రమే థ్యాంక్ యూ పేజ్లో చేస్తాం. మేక్ సెన్స్? క్లియర్? ఎస్ సార్. ఓకే. Yes, sir. కాబట్టి ఇక్కడ ట్యాగు ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి రేపు పొద్దున ఫేస్బుక్ చేస్తాం, అప్పుడు కూడా ఫేస్బుక్ అంటాం, ఆల్ పేజెస్ అంటాం. ఫేస్బుక్లో కన్వర్షన్ ట్రాకింగ్ అన్నప్పుడు ఫేస్బుక్ కన్వర్షన్ ట్రాకింగ్ థ్యాంక్ యూ పేజ్, అంతే సింపుల్. ట్యాగు ట్రిగ్గర్. ఇప్పటివరకు మనం చేసింది ఫస్ట్ ఏంటంటే అకౌంట్ క్రియేషన్ చేశాం. ఈ మ్యాక్బుక్ల లొల్లి అంత ఈజీ కాదు ఇది వాడడం. అకౌంట్ క్రియేషన్లో మనకు 2 కోడ్స్ వచ్చాయండి. ఆ కోడ్స్లో ఒకటి హెడ్ సెక్షన్లో, ఒకటి బాడీ సెక్షన్లో పేస్ట్ చేశాము. తర్వాత టెస్ట్ చేశాం. టెస్ట్ చేసినప్పుడు కస్టమర్ ఎక్కడెక్కడ వచ్చాడు అన్నీ చెప్తుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్యాగ్ మేనేజర్. కస్టమర్ నీ వెబ్సైట్ని ఎట్లా బ్రౌజ్ చేస్తుండన్న విషయం తెలిసిపోతుంది. అందుకే ట్యాగ్ మేనేజర్ని బాగా వాడాలి. ఓకే, మీరు ఈరోజు మొత్తం వాడితే మీకే అర్థమవుతుంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఫన్. ఈ ప్రాసెస్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్కి పోతున్నాం. ఓకే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కావాలంటే సింపుల్ సెలెక్ట్ చేయడము. కాకపోతే ఏంటంటే కన్వర్షన్ ట్రాకింగ్లో మనకు గూగుల్ ట్యాగ్ అని ఒక వస్తుంది, అది సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్ అంతే. ఓకే, నౌ ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్. క్లియర్? ట్యాగ్స్ అండ్ ట్రిగ్గర్స్ క్లియర్ అండి? ఎస్ సార్. Yes, మళ్ళీ sir. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం లేండి. లేదు ఇప్పుడు సార్, ఒక శ్రీవాణిది స్మాల్ డౌట్, అయిపోయినా చెప్పండి. స్మాల్ డౌట్ సార్. ఇక్కడ గూగుల్ కన్వర్షన్ ట్రాకింగ్ లో థ్యాంక్ యూ పేజ్ అంటే ఎప్పుడైనా కస్టమర్ ఒకవేళ కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే థ్యాంక్ యూ పేజ్ కుదరదు. ట్రిగ్గర్ అవుతుంది కదా. అవును, వాట్ అబౌట్ మనం కాల్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది కూడా మనం చెక్ చేసుకోవచ్చా? అది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చా ఇక్కడ? చేసుకోవచ్చు. ఇప్పుడు నీ కన్వర్జను మనది ఏంది, లీడ్ ఫామ్. ఒకవేళ నీది కన్వర్జన్ కాల్ బటన్ ఉందనుకో, అది కూడా చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ చేసుకోవచ్చా? మల్టిపుల్ చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఇంకొకటి ఏంది, థ్యాంక్ యూ పేజే కాదు, కొందరికి ఏంది వాళ్ళ వెబ్సైట్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే చాలా అనుకుంటే కూడా కన్వర్షన్ సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ మేజర్లో 90% ఇది ఉంటుంది. నువ్వు కాల్ బటన్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. గాట్ ఇట్. బట్ ఏంటంటే కన్వర్షన్స్ కి మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు చాట్ బాట్ అని, ఇది వాట్సాప్ అని, కాల్ బటన్ అని. సో చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కన్వర్షన్ కి మనం ఇది ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ ఉంది, అది కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేయరు, కాల్స్ ఎక్కువ చేస్తారు, కాల్స్ ట్రాక్ చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తామంటే గూగుల్ యాడ్స్లో కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కస్టమర్ కాల్ బటన్ పైన క్లిక్ చేస్తాడండి. క్లిక్ చేసినప్పుడే ఆయన డయల్ ప్యాడ్లో నంబర్ పడుతుంది. అప్పుడే అమౌంట్ కట్ అయిపోతుంది. ఆయన నీతో కాల్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గూగుల్ ట్రాక్ చేయలేదు ఆయన మాట్లాడుతుండా లేదా అనేది. ఓకే, కానీ కన్వర్షన్ ట్రాకింగ్ అప్పుడు ఏమొస్తుందంటే మనం సెటప్ ఏం చేయాలంటే క్లిక్ చేసిన తర్వాత మినిమం ఆయన 30 సెకండ్స్ మాట్లాడాలి, అప్పుడే కన్వర్షన్. ఎందుకంటే 30 సెకండ్స్లో అయితే ఏం కన్వే చేయలేము మనం, మినిమం 30 సెకండ్స్ ఉండాలి. సో ఆప్షన్ ఉంది, చేద్దాం అది కూడా. సరేనా? ఈరోజు సింపుల్ కన్వర్షన్ చేద్దాం, రేపు కాంప్లికేటెడ్ కన్వర్షన్ చేద్దాం. క్లియర్? ఎనీ అదర్ క్వశ్చన్స్? నో సార్, క్లియర్. రైట్, చలో శ్రీవాణి షేర్ చేయండి.
శ్రీవాణి అనుకుంటుండొచ్చు ఉండలేక నేను అనవసరంగా షేర్ చేసిన అనుకుంటుండొచ్చు. ఏం లేదు సార్, అలా ఏం లేదు. థ్యాంక్ యూ పేజ్ కి అది డైరెక్ట్ అవ్వలేదని చూస్తున్నాను అంతే. అదేనే కాదు ఎక్కడ ట్యాగ్ ఎక్కడ ట్రిగ్గర్ నేను అది క్లోజ్ చేయమంటాడు ఇది క్లోజ్ చేయమంటాడు అదేం లేదు సార్. ఇట్స్ నాట్ ఈజీ వెన్ ఐ ట్రైన్ నా స్క్రీన్ చేస్తే ఈజీ. ఒక స్టూడెంట్ని బిట్టి చేయాలంటే అది నిజంగానే కష్టం. ఎందుకంటే నేను అన్ని గైడ్ చేయాలి కదా. నేను చెప్తుంటే వాళ్ళు ఫ్రీగా ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ నేను అది పోతున్న వరకు ప్రెషర్ అవుతుంది వాళ్ళకు కూడా. లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలండి మీకు కూడా. నాకు కూడా చాలా పేషెన్స్ కావాలి. చలో ఇప్పుడు గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. ఇక్కడ మనకు కన్వర్జన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ కన్వర్జన్ సెటప్ చేయాలి. అయితే మీకు గోల్స్లో అక్కడిక్కడ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈజీగా పైన క్రియేట్ అనే ఆప్షన్ ఇచ్చాడు చూడండి. క్లిక్ ఆన్ క్రియేట్, ఎక్కడ సార్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, కంప్లీట్ లెఫ్ట్. గోల్సా? లేదు అక్కడ ప్లస్ అనే Plus symbol. క్యాంపెయిన్ పైన కింద, దాని కింద ప్లస్ సింబల్. 1 సెకండ్ చూసిన కన్వర్జన్ ఆప్షన్ అని ఉంది. యాక్షన్ ఈజీగా ఇచ్చాడు అనమాట ఆయన ఆప్షన్స్. మీ స్క్రీన్ పెద్దగా ఉందా ఇంతేనా? ఇంతే పెద్దగా ఉంది సార్. ఓకే 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కన్వర్జన్స్ ఆన్ అ వెబ్సైట్, వేర్ డూ యూ వాంట్ టు మెజర్ అ కన్వర్జన్. స్క్రోల్ డౌన్ చేయండి, ఏముంది? కన్వర్జన్ ఆన్ అ వెబ్సైట్, కన్వర్జన్ ఆన్ యాప్, కన్వర్జన్ ఫ్రమ్ ఫోన్ కాల్స్. రమేష్ గారు కనిపిస్తుందా? Yes, got it, sir. సో ఇది చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ చూడండి, కన్వర్జన్ ఆఫ్లైన్ అని కూడా ఉందన్నమాట. కొన్నిసార్లు మనకు ఇక్కడ మాట్లాడి ఫిజికల్గా వచ్చి చేస్తారు, అట్లా ఆఫ్లైన్ కన్వర్జన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మాన్యువల్గా ఎంటర్ చేయాలి అది. సో 99% ఫస్ట్దే చేస్తారనమాట. స్క్రోల్ అప్, ఇంకొద్ది పైకి వెళ్ళండి, పైకి, కిందికి కాదు పైకి, ఓకే. వాయిస్. అయితే ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే కావాలండి, ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వయా గూగుల్ ట్యాగ్ అనే ఆప్షన్ ఉందండి, అందుకు పోతున్నా. ఇఫ్ ఐ గో విత్ ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఇది మ్యాండేటరీ చేశాడు అనమాట. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేకుండే, ఇప్పుడు చేశాడు. అంటే గూగుల్ యాడ్వర్డ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ మీరు చేయాలంటే కంపల్సరీ గూగుల్ ట్యాగ్ ఒకటి పెట్టాలి అని చెప్తున్నాను. దీనికోసం మనం ఏం చేద్దామంటే నాట్ ఇన్స్టాల్డ్ ఎట్ అన్నాడు కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుందా మీకు? వస్తుంది. క్లిక్ చేయండి, స్కాన్ చేయండి. చెప్పేసింది నీకు లేదు, ట్యాగ్ లేదని చెప్పింది. ఓకే చేద్దాం, సెటప్ అని కొట్టండి. ఇప్పుడు ఈ గూగుల్ ట్యాగ్ని మనం సెటప్ చేస్తాం. ఓన్లీ గూగుల్ యాడ్స్కి మాత్రం ఇది మ్యాండేటరీ. ఇన్స్టాల్ మాన్యువల్లీ. ఇప్పుడు ఈ కోడ్ వచ్చిందండి, స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ని మనం ఎక్కడ పేస్ట్ చేయాలండి? అక్కడ రాశాడు ఏమన్నా, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద హెడ్ ఎలిమెంట్ అన్నాడు, అవునా? ఇక్కడ చూడండి, బిలో ఇస్ ద గూగుల్ ట్యాగ్ ఫర్ దిస్ అకౌంట్, ఎవ్రీ పేజ్ ఆఫ్ వెబ్సైట్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద హెడ్ ఎలిమెంట్, డోంట్ యాడ్ మోర్ దాన్ 1 గూగుల్ ట్యాగ్ టు ఈచ్ పేజ్. అయితే నేనేం చెప్పాను, ట్యాగ్ మేనేజర్ వాడుతున్నాం అంటే మళ్ళీ కోడ్లు పేస్ట్ చేయొద్దు. మళ్ళీ ఇది ఏంది? అందుకోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద జీ ట్యాగ్ అనే ఆప్షన్ వచ్చింది. జీ ట్యాగ్ కాన్ఫిగర్ ఏడబ్ల్యూ అని ఒక ఆప్షన్ వచ్చింది, కనిపిస్తుందా మీకు? అది కాపీ చేసుకోండి. ఓన్లీ ఏడబ్ల్యూ నుంచి 54 వరకు కాపీ చేయండి. ఇక్కడే కదా సార్. ఆగండి, మీరు మొత్తం 54 వరకు కాపీ చేయండి. బ్యాక్ వెళ్ళిపోతుంది అది ఎందుకో, అందుకట్లో ఫుల్ అవుతుంది. ఫుల్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా. అందరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఇది కోడ్ సేవ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే మళ్ళీ దొరకదు. మళ్ళీ ఆప్షన్కి పోవాలంటే కష్టం. మీరు ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏడబ్ల్యూ కార్డ్ నుంచి 4 వరకు తీసుకోండి. లేదు 4 వరకే కాపీ చేయండి. ఇప్పుడు కింది లైన్లో పేస్ట్ చేయండి.
మళ్ళీ అక్కడికి వెళ్ళండి, నోట్ ప్యాడ్కి వెళ్ళండి. నోట్ ప్యాడ్లోనా? నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేయండి. అక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. ఇది మినిమైజ్ చేసుకోండి. ఇక ఓన్లీ ఇది తీసుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాం మనం. ఓకే, రైట్. ఓపెన్ ఇట్. స్క్రోల్ డౌన్. సో ఇతను ఏం చెప్పాడంటే మనకు అక్కడ పేస్ట్ చేయమని చెప్పాడు. మనం ఏం చేస్తాం, మీరు షో మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. అక్కడ ఉంటుంది కింద షో మోర్ ఆప్షన్స్ వచ్చింది. స్క్రోల్ డౌన్. ఏం అవసరం లేదులే. మీరు ఇది క్యాన్సిల్ చేసేసేయండి. కిందకి వచ్చి ఇది క్లోజ్ చేయండి, లేకపోతే ఇది క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ ఉంది కదా సార్, అదే చేయండి. అదైనా సరే అదైనా ఏదైనా ఒకటి. అంటే మనం ఏంటంటే గూగుల్ ట్యాగ్ని ఏం ఇన్స్టాల్ చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ట్యాగ్ మేనేజర్కి వెళ్ళండి. గో టు ట్యాగ్ మేనేజర్. క్లిక్ ఆన్ దట్ ట్యాగ్ మేనేజర్ అండ్ లైవ్ టెస్ట్ అని ఉంది కదా, గ్రీన్ కలర్లో ఉన్న దాన్ని క్లిక్ చేయండి. సెకండ్ మీ అకౌంట్ అది ఎక్కడ సార్? కనబడట్లేదు ఇవి. కింద 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 అడ్డొస్తున్నారు. డౌన్ 2 రోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ రో క్లిక్ చేయండి. ఎస్. నో, క్లోజ్ ఇట్. ఇది కాదు, ఇది క్లోజ్ చేయండి. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వర్క్ స్పేస్ అని ఉందా, వర్క్ స్పేస్కి రండి. ఓకే, ఇది మీ డాష్ బోర్డ్ అండి, మనం సెటప్ చేసినాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి? ఓవర్వ్యూ, ట్యాగ్స్, ట్రిగ్గర్స్, వేరియబుల్స్, ఫోల్డర్స్, టెంప్లెట్స్. ఈ వేరియబుల్స్ ఇవన్నీ సముద్రం అనమాట. మనం సింపుల్గా చేద్దాం. ట్యాగ్ సెటప్ చేయండి. క్లిక్ ఆన్ ట్యాగ్, న్యూ ట్యాగ్, ట్యాగ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేయండి. క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ట్యాగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, రైట్ సైడ్. థర్డ్ వన్. ఆ ట్యాగ్ ఐడి ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, క్వశ్చన్ మార్క్ మీద కర్సర్ పెట్టండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్యాగ్ ఐడి పక్కల క్వశ్చన్ మార్క్ ఉంది. ట్యాగ్ ఐడి పక్కల a tag ID is an identifier that you put on your page to load a given Google tag. ఇప్పుడు ఆ బాక్స్లో పేస్ట్ చేయండి. మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా, పేస్ట్ చేయండి. అంతే అండి. స్క్రోల్ డౌన్. ఇగో చూడండి, ఇనిషియలైజ్ ఆల్ పేజెస్ అంటే ఇప్పుడు ఏముండే, ట్యాగ్ మేనేజర్లో కోడ్ పెడితే చాలు. ఇప్పుడు గూగుల్ యాడ్వర్డ్ నుంచి కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలంటే కంపల్సరీ ఇది ఫైర్ చేయాలన్నారు. అందుకోసం ఇది చేశాం. అక్కడ పైన అన్టైటిల్డ్ ట్యాగ్ అని ఉంది, అది క్లిక్ చేసి గూగుల్ ట్యాగ్ అని రాయండి. పైన క్లోజ్ బటన్ పక్కల అన్టైటిల్డ్ ట్యాగ్ అని ఉంది. కనబడట్లేదు. 1 సెకండ్. మీరు ఎక్కడైతే ఉన్నారో జస్ట్ 2 స్టెప్స్ అప్పాల. అదే అది క్లిక్ చేయండి. అన్టైటిల్డ్ ట్యాగ్ని క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు రాయండి గూగుల్ ట్యాగ్ అని రాయండి. రైట్, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. అయ్యిందా? సేవ్ అయిందా? అయింది సార్. ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వస్తుంది సార్, అవ్వలేదు. మళ్ళీ కొట్టండి, సేవ్ కొట్టండి. ఇక్కడ కింద వస్తున్నా రిఫ్రెష్ You may have చేయమంటాను సార్. రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇక్కడ కంప్లీట్ రిఫ్రెష్ సార్ ఇది? దీనికి ఆప్షన్ ఇక్కడ ఏం లేదు. చేయండి. ఓకే, న్యూ చేయండి, మళ్ళీ చేయండి. ట్యాగ్ కాన్ఫిగరేషన్ చేయండి, క్లిక్ చేయండి. గూగుల్ ట్యాగ్ ఐడి,
సేవ్ కొట్టండి, సేవ్ పైన కొట్టండి. నేమ్ గూగుల్ నేను చేంజ్ అయినా ఉండండి ఉండండి, సేవ్ కొట్టండి చూద్దాం, సేవ్ కొట్టండి. ఉమ్. గూగుల్ ట్యాగ్. సేవ్ చేశాను. అయిందా? రైట్. కొన్నిసార్లు గ్లిచెస్ వస్తాయి అట్లా. రైట్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ సెటప్ నౌ. గో టు గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. ఎస్, ఇప్పుడు ఇక్కడ ట్రై అగైన్ కొట్టండి. అంటే ఇది రిఫ్రెష్ చేస్తూనే వస్తుంది, మనకు అవసరం లేదు, ఇది అయిపోయింది. స్క్రోల్ డౌన్. ఏమొద్దు ఏమొద్దు, డన్ కొట్టండి. డన్ కొట్టాను. అది రిఫ్రెష్ లేదు కాబట్టి అట్లే ఉంటుంది, తర్వాత చూపిస్తుంది. స్క్రోల్ డౌన్. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ చూడండి, మీకు కన్వర్షన్ ఎక్కడ కావాలా? చూస్ ఎ కేటగిరీ. పర్చేజా, సైన్ అప్, సబ్స్క్రైబా, ఫోన్ కాల్ లీడా. ఓకే, వెన్ సమ్మన్ కంప్లీట్ అ పర్చేజ్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సైన్ అప్, వెన్ సమ్మన్ సైన్ అప్ ఫర్ అ ఫ్రీ న్యూస్ లెటర్ ట్రయల్, క్రియేట్ అన్ అకౌంట్ ఆర్ రిజిస్టర్. థర్డ్, వెన్ సమ్మన్ పేస్ టు సబ్స్క్రైబ్ ఫర్ అ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. స్క్రోల్ డౌన్. ఫోన్ కాల్ అనమాట. సిఆల్ కొట్టండి, అక్కడ సిఆల్ అనే ఆప్షన్ వచ్చింది. థర్డ్, సబ్మిట్ లీడ్ ఫామ్, బుక్ అన్ అపాయింట్మెంట్, కాంటాక్ట్, ఇవన్నీ. సో సబ్మిట్ లీడ్ ఫామ్ సెలెక్ట్ చేయండి. మన సబ్మిట్ లీడ్ ఫామ్ కాబట్టి. ఓకే ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, యాడ్ కన్వర్జన్ యాక్షన్ కొట్టండి. 1 second. కాల్స్ ఫ్రమ్ ఫస్ట్ అన్టైటిల్ ట్యాగ్ అనుకుంటా. సెలెక్ట్ చేయండి, అన్టైటిల్ ట్యాగ్ సెలెక్ట్ చేయండి ఫస్ట్ ఇది, ఎందుకంటే మనం ఇయ్యలే కదా. ఓకే, క్రియేట్ అ న్యూ కన్వర్జన్ యాక్షన్, సెటప్ మాన్యువల్ యూజింగ్ అ కోడ్, ఎంటర్ ది URL వేర్ యువర్ కన్వర్జన్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సెకండ్ ఇది కొట్టండి. ఓకే, నేను చెప్పాను కదా ఎప్పుడు మనకు రావాలి, థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళినప్పుడు. అని ఇక్కడ ఎందుకు వస్తుంది ఇది అంటే ట్యాగ్ మేనేజర్ అక్కడ ఇచ్చినందుకు వస్తుందా ఇది? ఓకే రైట్. కింద కన్వర్షన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, అది చెప్తా కానీ మళ్ళీ నేను. స్క్రోల్ డౌన్. ఓకే వెళ్ళండి, పైకి వెళ్ళండి. అది ఇచ్చాము కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుని గో అప్. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. రైట్. ఇప్పుడు కన్వర్షన్స్ ఎప్పుడు చెప్పాలండి? ఎక్కడికి పోయినప్పుడు కన్వర్షన్? థ్యాంక్ యూ పేజ్. థ్యాంక్ యూ పేజ్ కదా. అయితే అక్కడ ఈవెంట్ టైప్ చూడండి, పేజ్ లోడ్ అయినప్పుడా, డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. పేజ్ లోడ్ అయినప్పుడా ఫామ్ సబ్మిషన్ అన్నది. సరే పేజ్ లోడే పెట్టండి, ఫామ్ సబ్మిషన్ ఏమొద్దు ఉండని. తర్వాత యూఆర్ఎల్ స్టార్ట్స్ విత్ అని ఉంది, డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. యూఆర్ఎల్ ఈజ్ సేమ్ ఉండాలి, లేదంటే యూఆర్ఎల్ కంటైన్స్ ఉండాలి, లేదంటే యూఆర్ఎల్ స్టార్ట్స్ విత్. మీరు ఎప్పుడన్నా కొన్నిసార్లు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఎట్లుంటుందంటే odmt.in/thankyou అని వస్తుంది. కొందరికి ఏమో థ్యాంక్ యూ -123 124 వస్తుంది అనమాట. అలాంటప్పుడు యూఆర్ఎల్ ఈజ్ సేమ్ అని పెడితే కస్టమర్ ఫామ్కి వచ్చేసినా కూడా థ్యాంక్ యూ పేజ్కి వచ్చినా కన్వర్షన్ చేయదన్నమాట. కాబట్టి అట్లీస్ట్ యూఆర్ఎల్ కంటైన్స్ అని పెట్టండి. కంటైన్స్ యూఆర్ఎల్లో ఇది ఉంటే చాలు అన్నట్టు పెడితే చాలు. హైఫన్ పెట్టండి, అది స్లాష్ ఎక్కడ సార్? యూఆర్ఎల్ దగ్గర స్లాష్ థ్యాంక్ యూ THANK క్యాపిటల్ ఏమొద్దు, స్మాలే, అన్ని స్మాల్ ఇవ్వనా సార్? అన్ని స్మాలే. ఓకే, హైఫన్ స్పేస్ ఉండొద్దు. యూఆర్ఎల్ ఎట్లుంటుంది? -YOU. దీన్ని బట్టి ఏమర్థమైందండి మీకు? ఎనీబడి? మన యూఆర్ఎల్ లో అది కనిపిస్తే థ్యాంక్ యూ అని కనిపిస్తే కన్వర్షన్ ట్రాక్ చేయండి. ఒక కస్టమర్ అబౌట్ అస్ పోయింది అనుకో, ఈ ట్రాక్ అవుతుందా? కాదు కదా. కాదు. నో సార్, అబౌట్ అస్ పోయినా, హోమ్ పోయినా ఎప్పుడు కాదు, ఎందుకంటే అందులో థ్యాంక్ యూ అన్న పేజ్ ఇవన్నీ ఉండదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు చెప్పిరా శ్రీవారిని ఎందుకు చెప్పారండి, మీరు ఎందుకు చేయలేదు థ్యాంక్ యూ పేజ్ అని? అర్థమైంది కదా. అంటే మీరు ట్రాక్ చేయరు ఇప్పుడు ఇట్లా వల్ల. ఓకే, స్క్రోల్ డౌన్. ఓకే, ఇక్కడ రాయండి కన్వర్జన్ నేమ్, సబ్మిట్ లీడ్ ఫామ్ అని రాయండి.
ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా సార్. వచ్చిందా? రాసే ఉందా అది? సబ్మిటెడ్ లీడ్ ఫామ్ అని యూఆర్ఎల్ ఇచ్చారు. ఓకే, స్క్రోల్ డౌన్. మీరు ఓడిఎంటీ వెబ్సైట్కి వచ్చి ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేశారనుకో, మనకి ఎన్ని రూపాయలు వస్తాయండి? ఎంత డబ్బు వస్తుంది ఫామ్ ఫిల్అప్ చేస్తే? ఏం రావు సార్. డబ్బులు రావు కదా. ఫామ్ ఫిల్అప్ చేస్తే డబ్బులు రావు. ఫామ్ ఫిల్అప్ చేసినాక మేము మాట్లాడాలి. కానీ రఫ్గా మీరు ఏమనుకున్నారంటే 10 మంది ఫామ్ ఫిల్అప్ చేస్తే మినిమం 2 లేదా ఒక్కరు జాయిన్ అవుతారు అనుకుందాం. ఓకే, నేను రఫ్గా చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. మన కోర్స్ ఫీజు 10,000 అనుకుందాం. 10 మంది ఫిల్అప్ చేస్తే ఒక్కరు కన్వర్ట్ అవుతారు. ఓకే, అంటే యావరేజ్గా ప్రతిసారి ఒక పర్సన్ ఫిల్అప్ చేసినప్పుడు మనకి ఎన్ని రూపాయలు వస్తున్నట్టు? యావరేజ్గా 10 మందిలో ఒకరే జాయిన్ అవుతారు. కానీ నువ్వు అట్లా చేసుకోనికి రాదు కాబట్టి యావరేజ్ తీసుకుంటే ఒక్కొక్క పర్సన్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ఎన్ని పైసలు వస్తున్నట్టు మనకు? 10 పైస్. 10 పైస్. 10,000 ఫీజు 10,000 వస్తాయి సార్ ఒక్కో పర్సన్ ఫిల్ చేస్తే. లేదు, చెప్పండి ఇంకా. 100. 100. యావరేజ్ అంటే 1,000 సార్? 1000 పోయి 1000. 1000 రూపాయలు వస్తాయి సార్. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ఫాలోఅప్ చేసిండు. అందులో ఒక్క పర్సన్ రమేష్ అనే ఒక్కడైనా జాయిన్ అయ్యిండు. ఆయన అక్కడ 10,000 ఇచ్చిండు నాకు. కానీ గూగుల్ ఏమంటదంటే, గూగుల్కి అట్లా గుర్తుపట్టడానికి రాదు కదా. మిగతా 9 మందికి ఎన్ని పైసలు వచ్చినాయి అంటది. అప్పుడు ఏం చేసిన, రమేష్ దానికి వెళ్ళి 9,000 తీసి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇచ్చారు అనమాట. అట్లా ఒక్కొక్కరికి 1,000 రూపాయలు అవుతుంది అనమాట. ఒకవేళ మీరు నంబర్ పెట్టాలనుకుంటే యావరేజ్ ఫామ్ విల్ వాల్యూ ఎంత అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ కామర్స్ అయిందనుకో, ప్రతి ప్రోడక్ట్కి ప్రైస్ ఉంటుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. యూజర్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది, యూజర్ డిఫరెంట్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్ అంటే. కానీ ఇలాంటి ఫామ్ ఫిల్కి మనకు తెలియదు. ఒకవేళ నీకు డబ్బులు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయాలి. లేదంటే థర్డ్ ఆప్షన్ చూడండి, డోంట్ యూజ్ అ వాల్యూ ఫర్ దిస్ కన్వర్షన్ సెలెక్ట్ చేయండి. థర్డ్ది మాకు అవసరం లేదు, ఫామ్ ఫిల్అప్ అయితే చాలనుకుంటే అయిపోతుంది. అర్థమైందంటే నేను చెప్పింది? అండర్స్టూడ్ గైస్? ఎస్ సార్. ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకు పైసలు రావు, కానీ రఫ్గా ఎస్టిమేట్ చేయాలంటే చేయండి, లేదంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ గణేష్ అన్న వ్యక్తి మన వెబ్సైట్కి వచ్చిండు. ఆయన 2 times ఫామ్ ఫిల్అప్ చేసిండు. ఆయన 2 times జాయిన్ అవుతారా అండి? ఒకటేసారి జాయిన్ అవుతాడా కోర్స్? ఓన్లీ వన్స్. ఓన్లీ వన్. కాబట్టి కౌంట్ అనే ఆప్షన్లో ఇక్కడ వన్సే సెలెక్ట్ చేయాలి. కానీ గణేష్ వచ్చి ఈ కామర్స్ వెబ్సైట్లో కెన్ హీ పర్చేస్ 2 times ఆర్ నాట్? చేయొచ్చు సార్. ఎస్ సార్, పాసిబుల్. ఒకవేళ ఈ కామర్స్ ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ అని సెలెక్ట్ చేయాలి. ఇది ఉన్నప్పుడు మాత్రం 1 అని చేయాలి. ఓకేనా? రైట్, స్క్రోల్ డౌన్. ఈ ఆప్షన్స్ ఉండండి. క్లిక్ త్రూ రేట్ ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాకు కన్ఫ్యూజ్, ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. పైకి వెళ్ళండి ఒకసారి ఏం చేశారో కనిపిస్తుంది మీకు. పేజ్ లోడ్ అయ్యి యూఆర్ఎల్ థ్యాంక్ యూ ఉంటే కన్వర్జన్స్ అటాక్ చేయంటారు అంతే. స్క్రోల్ డౌన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. స్క్రోల్ డౌన్ డౌన్ డౌన్, డన్ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ. అయితే గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఒకప్పుడు గూగుల్ ట్యాగ్ మేనేజర్ అవసరం లేకుండా మనకు. స్క్రోల్ డౌన్ చేయండి, ఇప్పుడు కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి ఏదో ట్యాగ్స్ వస్తాయి, డైరెక్ట్ పేస్ట్ చేస్తే అయిపోతుంది. కానీ వెబ్సైట్లో అంతా మల్టిపుల్ ఉండవద్దు కాబట్టి మనం చేస్తలేము. గో అప్. యూజ్ ఏ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనే ఆప్షన్ చూడండి, సెలెక్ట్ చేయండి. యూజ్ ఏ గూగుల్ ట్యాగ్ మేనేజర్. స్క్రోల్ డౌన్ చేయండి. వన్ సెకండ్. ఇక్కడ ఏమైందంటే మనకు గూగుల్ ట్యాగ్ ఐడి ఒకటి వచ్చింది. మేక్ షూర్ యూ యాడ్ ఎ కన్వర్జన్ లింక్ ట్యాగ్ అండ్ కాన్ఫిగర్ టు ఫైర్ ఆన్ ఆల్ యువర్ పేజెస్. కన్వర్జన్ లింకర్ కూడా ఇచ్చాడా స్వామి? కన్వర్జన్ లింకర్ ఇన్స్టాల్, యూజ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ టు ఇన్స్టాల్. ఒక పని చేద్దాం మనం, ఇది క్లోజ్ చేయండి. గూగుల్ యాడ్స్ పక్కన క్లోజ్ ఉంది కదా, మళ్ళీ చేద్దాం. సో దట్ అది మీకు అలవాటు అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫైర్ కూడా అవుతుంది. క్లోజ్ చేయండి. అదేం సేవ్ కాదు. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ మొత్తం మళ్ళీ చేయండి. అండ్ 1 second, అంతకంటే ముందు పైన ఒకసారి రిఫ్రెష్ చేయండి. పైన
1 second. Go to Google Tag Manager. సబ్మిట్ కొట్టండి పైన. ఇక్కడ వర్జన్ నేమ్ గూగుల్ ట్యాగ్ అని రాయండి. వర్జన్ నేమ్ దగ్గర గూగుల్ ట్యాగ్ అని రాయండి. ఎక్కడ ఓకే పబ్లిష్ కొట్టండి. ఓకే, గో టు యువర్ గూగుల్ యాడ్స్. రిఫ్రెష్ చేయండి. ఇట్స్ ఓకే, కంటిన్యూ చేయండి. మనం ఏం చేసినామో అంత కంటిన్యూ చేయండి. అది ఎందుకో ఫైర్ కాలేదు, మీరు చేసినప్పుడు వస్తుంది. హోల్డ్ ఆన్. సేవ్ కంటిన్యూ సార్. మీరు గైడ్ చేయండి గాయస్, తను ఎట్లా చేయాలి మీకు గుర్తుందిగా చెప్పండి. కొట్టండి. See all. కింద see all. CI. ఇక్కడ యాడ్ కన్వర్షన్ పైన ఫస్ట్ పైన శ్రీనివాస్ శ్రీనివాస్ ట్రైనర్ ఉంది కదా. సెకండ్ ఆప్షన్. ఇక్కడ కనబడలేదు. ఒక నిమిషం. ఎంటర్ ద Enter the URL. మ్యాచ్ వెన్ దగ్గర URL కంటెంట్ సెకండ్ వన్ URL కంటెంట్స్ హైఫన్ Slash. థ్యాంక్ యూ హైఫన్ థ్యాంక్ యూ అంతే కదా. యా డన్. కన్వర్షన్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ ఫస్ట్ వన్ కదా. ఫస్ట్ వన్ కింద 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 ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సబ్మిట్ ఫామ్ వచ్చేసింది. కిందకి థర్డ్ వన్ ఆప్షన్ డోంట్ కొంచెం పైన Third one. డోంట్ యూజ్ ఏ వాల్యూ Value for వాల్యూలో థర్డ్ వన్. కిందకి ఇంకేం అంతే. డన్. done. సేవ్ అండ్ కంటిన్యూ. ఎర్రర్ వచ్చింది. అది ఇంతకుముందుది ఓకే అయిపోయింది, అది అందుకు అట్లా వస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇదే ప్రాబ్లం చూడండి, అది సెట్ అయింది, మనం అక్కడ ఆ ట్యాగ్స్ క్లోజ్ చేసుకోలేదు. ఓకే, ఇట్స్ ఓకే. అజ్యూమ్ దట్ దిస్ ఇస్ డన్. ఇప్పుడు ట్యాగ్ మేనేజర్కి వెళ్ళండి. ఇక అజ్యూమ్ దట్ దిస్ ఇస్ అయిపోయింది. క్లోజ్ చేసేనా సార్? ఇది ఉండని ట్యాగ్ మేనేజర్కి వెళ్ళండి. ఓకే, ఇది క్లోజ్ చేయండి. నేను మళ్ళీ క్లియర్ చెప్తా, డోంట్ వరీ. ఇది క్లోజ్ చేయనా సార్? పబ్లిష్ క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ట్యాగ్ ఫైర్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు మనం ఏం చేసామంటే, ఫస్ట్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఓపెన్ చేసి ఆ కోడ్లు కంపల్సరీ పేజ్ ద్వారా చేసినాం, అయిపోయింది. సెకండ్, ఇప్పుడు మ్యాండేటరీగా గూగుల్ ట్యాగ్ పెట్టింది కాబట్టి ట్యాగ్ కూడా చేసినాం. తర్వాత కన్వర్షన్ ట్రాకింగ్కి వెళ్ళేసి ఆడ అన్ని ఫిల్మ్ చేసి అక్కడ 2 వస్తాయండి, కన్వర్షన్ ఐడి, కన్వర్షన్ లేబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఒకసారి పోయిందిగా కష్టం, ఇక అందుకే కాపీ చేసి పెట్టుకోవాలి. మనకేదో ప్రాబ్లం వచ్చింది, ఆ కన్వర్షన్ ఐడి, కన్వర్షన్ లేబుల్ని ట్యాగ్ మేనేజర్లో సెటప్ చేస్తే అయిపోయింది, నీ కన్వర్షన్ ట్రాకింగ్ సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు న్యూ అనుకోండి, మనం కొత్త ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్యాగ్ క్లిక్ చేయండి, ట్యాగ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? గూగుల్ యాడ్స్. మనం గూగుల్ యాడ్స్లో చేస్తున్నాం. గూగుల్ యాడ్స్లో ఏం చేస్తున్నామండి? కన్వర్షన్ ట్రాకింగ్. కన్వర్షన్ ట్రాకింగ్ చేస్తున్నాం. మీరు అక్కడ చూస్తే రీమార్కెటింగ్ చేయాలన్నా, గూగుల్ యాడ్స్, కాల్ ఫ్రమ్ వెబ్సైట్ కన్వర్జన్, ఇవన్నీ కూడా ఇట్లనే ట్యాగ్ చేసుకోవాలి అంతే. కాకపోతే దీనికంటే ముందు మనం కొంచెం అక్కడ వర్క్ చేసి వచ్చినాం అనమాట. సెలెక్ట్ చేయండి కన్వర్షన్ ట్రాకింగ్. ఎస్. కానీ ఇప్పుడు ఇక్కడ కన్వర్జన్ ఐడి, కన్వర్జన్ లేబుల్ వస్తుంది. మనకు అది ప్రాపర్గా ఫైర్ కాలేదు కాబట్టి రాలేదు. మిగతా వాళ్ళు చేయండి, మీకు వస్తుంది.
స్క్రోల్ డౌన్. అజ్యూమ్ దట్ యూ డిడ్ ఇట్. ఇంకా కిందికి రండి. కిందికి చేసినాక ట్రిగ్గర్ అండి. ఎప్పుడు ట్రిగ్గర్ కావాలండి ఇది? సమ్మన్ టెల్ మీ వెన్ దిస్ షుడ్ ట్రిగ్గర్. పైన ఏం చెప్తున్నా, గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ నాకు ట్యాగ్ కావాలి. ఎప్పుడు ట్రిగ్గర్ కావాలండి? థ్యాంక్ యూ పేజ్. థ్యాంక్ యూ పేజ్. థ్యాంక్ యూ పేజ్ ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి? ట్రిగ్గర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్. ఆల్ పేజెస్. ఒకవేళ నేను ఆల్ పేజెస్ అని పెట్టాను అనుకో, ఏమవుతుంది? ఏ పేజ్ వచ్చినా ట్రిగ్గర్ అవుతుంది. కానీ కాదు కదా, కాదు కదా. కాబట్టి థ్యాంక్ యూ పేజ్ అనేది ఉండాలి. కాబట్టి టాప్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది చూడండి, ప్లస్ సింబల్. థ్యాంక్ యూ పేజ్ కోసం మనం ఒకటి చేయాలి. మళ్ళీ క్లిక్ చేయండి, ట్యాగ్ కాన్ఫిగరేషన్, పేజ్ వ్యూ. పేజ్ వ్యూ అంటే ఎవరైనా ఈ పేజ్కి వస్తే నన్ను ట్రిగ్గర్ చేయని. ఇక్కడ ఏముంది? ఆల్ పేజ్ వ్యూస్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఏముంది? సమ్ పేజ్ వ్యూస్. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ వేరియబుల్ క్లిక్ చేయండి. పేజ్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేయండి. కంటైన్స్ ఏముండాలి? ఉండే కంటైన్స్ నెక్స్ట్ బాక్స్ ఏం పెట్టాలి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పేజ్ URL. స్లాష్ థ్యాంక్ యూ పెట్టండి. సేమ్ అట్లా టైప్ చేయనా సార్? అంతే, సేవ్ కొట్టండి. ఇక్కడ రీనేమ్ ట్రిగ్గర్ పేరు థ్యాంక్ యూ పేజ్ అని కొట్టండి. థ్యాంక్ యూ అని కొట్టండి. థ్యాంక్ యూ పేజ్ వ్యూ అని కొట్టండి. ఈ నేమింగ్ ఎందుకోసం అంటే నెక్స్ట్ టైం మీరు వాడుకోవడానికి, ఇంకా చాలా వాడతారు కాబట్టి సేఫ్. ఇట్స్ ఓకే, క్లోజ్ చేయండి. మీ దగ్గర ఏమో ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ వస్తుంది, అంతే అండి. ట్యాగ్ ట్రిగ్గర్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇది క్లోజ్ చేయండి. ఇది కూడా క్లోజ్. ఓకే, ఇగో స్టే హియర్. ఇక్కడ ఏం చేసామంటే గూగుల్ యాడ్స్ కన్వర్జన్ ట్రాకింగ్ సెలెక్ట్ చేసి ట్రిగ్గర్ ఎప్పుడు కావాలంటే థ్యాంక్ యూ పేజ్లో ట్రిగ్గర్ కావాలని చెప్తాను. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేయండి, నేను చెప్తాను. క్లోజ్ దిస్, డిస్కార్డ్ చేంజెస్. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ట్యాగ్ మేనేజర్ సెటప్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్నో ట్యాగ్స్ వస్తాయండి. ట్యాగ్స్ ట్రిగ్గర్స్. ఇప్పుడు ట్యాగ్ పైన న్యూ క్లిక్ చేయండి. న్యూ అని క్లిక్ చేయండి. నువ్వు అనలిటిక్స్ సెట్ చేయాలంటే చెప్తుండే ట్యాగ్ కాన్ఫిగరేషన్, క్లిక్ ఆన్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, గూగుల్ అనలిటిక్స్ సెటప్ చేయాలనుకో సెలెక్ట్ చేయండి. లాస్ట్ వన్, గూగుల్ అనలిటిక్స్ GA4 ఈవెంట్. ఇక్కడ దీనికోసం మనం ఏం చేయాలి? ప్రతిసారి నువ్వు ఇప్పుడు ట్యాగ్ మేనేజర్ అనేది వేరే అప్లికేషన్, గూగుల్ యాడ్స్ వేరే అప్లికేషన్, అనలిటిక్స్ వేరే అప్లికేషన్. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే కొన్ని ఐడీస్ ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఐడీలు మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. అందుకే ప్రాపర్గా కాపీ చేసుకుంటే అయిపోతుంది. మీరు GA4లో కూడా క్రియేట్ చేసినప్పుడు ఇలా మెజర్మెంట్ ఐడి వస్తుంది, అది కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఈరోజు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే శ్రీవాణి, థ్యాంక్ యూ. స్టాప్ చేయండి. జస్ట్ స్టాప్ ఇట్. రైట్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ మేనేజర్ని వాడేది ఒకటే ఒక ఉద్దేశం అండి, టూ మెనీ కోడ్స్ అనేది మన వెబ్సైట్లో ఉండకూడదు. కాకపోతే ఈ ట్యాగ్ మేనేజర్ అనేది ఒక స్టాండర్డ్ అనేది ఉండదు, వాళ్ళు మారుస్తూనే ఉంటారు అనమాట. ఇప్పుడు నేనే ఇప్పటికి 10 రకాల ట్యాగ్ మేనేజర్లు చూసిన, వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ అనమాట. కన్వర్జర్ లింకర్ అని ఒకటి ఉండే, అది వస్తుండే, ఇప్పుడు ట్యాగ్ అని పెట్టారనమాట. కాబట్టి మీరు ఏం చేయండి, మీ అంతకు మీరు ట్రై చేయండి. ఖరాబ్ అయితే మళ్ళీ చేయండి, లేదంటే మీరు చాట్ చెప్పినట్టు కానీ ఫైనల్గా మీరు రేపు వచ్చేటప్పుడు మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేసుకుంటారండి. ఆల్సో ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ యూ పీపుల్ టు GA4 కూడా సెటప్ చేసుకుంటారండి, అంటే గూగుల్ అనలిటిక్స్. ఇప్పుడు నేను చూపించాను కదా, దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ మీరు గూగుల్ అనలిటిక్స్కి వెళ్ళి లాగిన్ అయ్యి ఆడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ఒక మెజర్మెంట్ ఐడి వస్తుంది, ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే రేపు మీ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మీ గీజర్ సర్వీస్ కానీ ఇవన్నీ, నేను వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అనలిటిక్స్లో నాకు నెంబర్ కనిపించాలి, ఒక పర్సన్ వచ్చిండు, 2 పర్సన్స్ వచ్చిండు, 3 పర్సన్స్ వచ్చినాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా రేపు నేను క్లారిఫై చేస్తాను, నేను చూపిస్తాను నా వాళ్ళకి వెళ్ళి ప్రాక్టికల్గా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. గూగుల్ అనలిటిక్స్ సపరేట్ డాష్ బోర్డ్ సార్ అది?
సపరేట్ డాష్ బోర్డ్. ఓకే, నేను టాస్క్ నేను క్లియర్గా చెప్తా ఇప్పుడు. ఇది చూడండి మీరు ఏం చేయాలనేది. ఫస్ట్ సెటప్ గూగుల్ ట్యాగ్ మేనేజర్, కాపీ పేస్ట్ కోడ్స్. నిర్మల, నువ్వు మీకు డౌట్ సెషన్లో వీళ్ళకి ఏమి హెల్ప్ చేయకు, వాళ్ళే చేయని. రేపు నేను మళ్ళీ క్లాస్లో క్లారిఫై చేస్తాను. ఇక్కడ టూ మనీ క్వశ్చన్స్ వస్తుంది. ఒక కాపీ పేస్ట్ కోడ్ని కాపీ పేస్ట్ చేయండి. అప్పుడు అండ్ టెస్ట్ whether it is working or not. Second, go to Google Ads and set up conversion tracking. ఇక్కడ మీరు కొన్ని ఐడీస్ని కాపీ చేసుకొని పెట్టుకోండి, నోట్ప్యాడ్లో తీసి పెట్టుకోండి. ఓకే, రైట్. యూ కెన్ గో ఫర్ యూట్యూబ్ రిఫరెన్స్, ఎనీథింగ్ యూ కెన్ గో అండ్ వాచ్. తర్వాత go to tag manager, tag Google Ads conversion, trigger on thank you page. This is one thing. Fourth, go to Google Analytics. Google Analytics is now GA4. Analytics చాలా బాగుండేది. Create an account and save measurement ID. Then go to tag manager, select Google Analytics tag, trigger on all pages. ఇక్కడ ఏ పేజ్కి వచ్చినా మనకు కావాలి. ఇది అండి ఈ టాస్క్. ఎంతమందికి అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. టాస్క్ అర్థమైతే చాలు ఫస్ట్. ఎస్ సార్. అర్థమైందా? ఇది ఫోటో తీసుకోండి, ట్రై చేయండి. ఇగో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంతవరకు నేర్చుకున్నదే సబ్జెక్ట్. మీరు ఇంటర్వ్యూకి పోయినా, ఇంటర్వ్యూలు అడిగినా అవే అడుగుతారు. మీరు పర్ఫామ్ చేసి కూడా ఇది ఎవరు టీమ్ లీడరు మేనేజరే చేస్తారు, మీరు చెయ్యరు. కానీ ఒక చిన్న కంపెనీకి పంపించినప్పుడు మీకు అవసరం వస్తుంది. కాబట్టి కొంచెం కష్టపడండి. నథింగ్ ఈజ్ ఈజీ. సమ్ టైమ్స్ కొన్ని అడ్వాన్స్ పోయేటప్పుడు వస్తుంది. మీరు కొంచెం కొందరు ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పకముందే చేసుకున్నాడు, ఆయన క్విక్ లెర్నర్. కొందరు చెప్తూ చేసుకుంటారు, కొందరు చెప్పినా చేయలేరు. మళ్ళీ చేయండి అంతే. ఓకేనా? కాకపోతే మనకున్న అదృష్టం ఏంటంటే యూ హ్యావ్ అ చాట్ జీపీటీ విల్ హెల్ప్ యూ ఎవ్రీథింగ్. కాబట్టి మీరు ఎంతమంది సెల్ఫ్ లెర్నర్ టీం వర్క్ చేయాలి. పార్లర్ బిజినెస్ శ్రీవాణి మీ గ్రూప్లో మీరు టీం వర్క్ ఎందుకు థ్యాంక్ యూ పేజ్ని కాంప్రమైజ్ కాలేదని నాకు నచ్చలేదు. ఎందుకంటే మనం చెప్పాము, అందరు చేశారు. వదిలిపెడితే ఎట్లా అండి? వదిలిపెట్టినట్టే. లేదు సార్, అంటే ఎవ్వరు అసలు రెస్పాండ్ అవ్వరు దేనికి. ఇంకా అంటే థ్యాంక్ యూ నిన్న అనేది శ్రీనివాస్ సబ్మిట్ గారికి చేయగానే థ్యాంక్ యూ అని వేసామంతే. వచ్చిందండి. అందుకని అది పేజ్ దాకా పోలేదు ఇంకా. నో, అక్కడే థ్యాంక్ యూ అని మెసేజ్ వచ్చేస్తుంది సార్. దానికి థ్యాంక్ యూ అని వస్తే థ్యాంక్ యూ పేజ్ కాదు అది, అది వేరే. ఎందుకంటే ఒక ట్యాగ్ని నేను ఫైర్ చేయాలండి. ఆ కస్టమర్ ఫామ్ ఫిల్అప్ చేసాడు. ఫామ్ ఫిల్అప్ చేసిండా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? అదే పేజీలో ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేసేది మనం. మెయిన్ లాజికే అది. ఓకేనా? పేజ్ క్రియేట్ చేశాను సార్, ఈ రోజు ట్రై చేస్తాను నేను ఇప్పుడు. వేరే పేజ్ క్రియేట్ చేస్తే థ్యాంక్ రీడైరెక్ట్ యూ చేయాలి, ఫామ్ రీడైరెక్ట్ చేయాలి. అంటే మీ ప్రాబ్లం ఎక్కడుంది? వర్డ్ ప్రెస్లో ఉంది ప్రాబ్లం. అది రెక్టిఫై చేసుకోండి. మీకు రాకపోతే నిర్మల మేడం చెప్తుంది. ఓకే సార్. ఓకేనా? గీజర్ సర్వీస్ వాళ్ళు వచ్చారండి అందరూ? వచ్చాను సార్. కష్టపడ్డారు, వెండర్తో మాట్లాడారు, క్లయింట్తో మాట్లాడారు, డబ్బులు సంపాదించారు. కానీ లైవ్కి మాత్రం రాలేదు. మీరు లైవ్కి వచ్చి షోకేస్ చేసుకోవచ్చు కదా. అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించింది మీరు.